తెలుగు రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు? అది జాబ్ క్యాలెండరా, జాబ్లెస్ క్యాలెండరా, ఎగ్జామ్ క్యాలెండరా? ఈ డిబేట్ డిస్కషన్ అనేది మనకి దాదాపు మోర్ దాన్ 2 ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేయాల్సింది వస్తుందంటే, ఈరోజు యూపీఎస్సీ 2026 ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఈ ఎగ్జామ్ క్యాలెండర్ సారాంశం ఏంటంటే, జనరల్గా యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లైక్ టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ డేట్స్ ఈ క్లాష్ అవ్వకుండా చూసుకోవడానికి యూపీఎస్సీ జనరల్గా ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ అనేది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ యూపీఎస్సీలో ఎగ్జామ్ క్యాలెండర్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పర్టికులర్గా సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు నెక్స్ట్ మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే, సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ అదే ఫారెస్ట్ సర్వీసెస్ రెండు కలిపి 14th January 2026 నోటిఫికేషన్. లాస్ట్ డేట్ వచ్చి మనకి 3rd February 2026 వస్తుంది. ఎగ్జామ్ వచ్చి May 24th. అంటే కరెక్ట్గా మనకి అబౌట్ 5 months అనేది ఎగ్జామ్కి ప్రిలిమ్స్కి ఉంది. మెయిన్స్ డేట్ కూడా మనకి August 21st నుంచి 5 days అనేది కూడా ఇచ్చేసారు. ఈ డేట్స్ ఒకసారి చూసుకుంటే మనకి ఏమనిపిస్తుందంటే, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రాపర్గా మనకి ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక క్లారిటీ అనేది, కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కానీ టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ మనకి ఇంకా సిస్టమ్ అనేది, జాబ్ క్యాలెండర్ ఇచ్చే సిస్టమ్ అనేది ఇంకా స్ట్రీమ్ లైన్ అవ్వలేదు. ఇంకా ఒక అడుగు ముందుకెళ్తే మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, తమిళనాడులో వాళ్ళు కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటాం. దీన్నే మనం గ్రూప్ 1 సర్వీస్, గ్రూప్ 2 అట్లా సర్వీసెస్ ఉన్నాయి. ఈ తమిళనాడు స్టేట్ కూడా మనకి 2026 ఎగ్జామ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది. ఇంకా మనకి కేరళ నుంచి చూసుకున్నట్లయితే, కేరళలో మనకి ప్రిసైజ్గా ఎగ్జామ్ డేట్స్ 2026 ఫిబ్రవరి వరకు కూడా అప్డేట్ చేశారు. సార్, అప్పుడు మనకి ఈ ఎగ్జామ్ క్యాలెండర్స్ చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆస్పిరెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ మనకు కూడా ఇలాంటి ఎగ్జామ్ క్యాలెండర్ 2026 ఉంటే మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఫుల్ టైం ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. మొన్న జరిగిన ఎగ్జామ్స్లో మీకు సర్వీస్ వచ్చిండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. కానీ ఒక ప్లానెడ్ ఎగ్జామ్ క్యాలెండర్ కానీ టీఎస్పీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీ కానీ ఉంటే అన్ఎంప్లాయిడ్ ఆస్పిరెంట్స్కి చాలా ఉపయోగకరం. సార్, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుందా, జనవరిలో వస్తుందా, ఫిబ్రవరిలో వస్తుందా, ఇంకా లేట్ అవుతుందా? సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా జాబ్ క్యాలెండర్, ఎగ్జామ్ క్యాలెండర్ ఇచ్చే ఇంకా సిస్టమ్ అనేది, ప్రొసీజర్ అనేది ఇంకా స్ట్రీమ్ లైన్ అవ్వలేదు. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలా? అప్పటి వరకు నేను వెయిట్ చేయాలి, లేకపోతే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రీస్టార్ట్ చేయాలి? ఎవరైతే సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో, ఐబీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, మీకు జాబ్ క్యాలెండర్, ఎగ్జామ్ క్యాలెండర్ ఉంటుంది కాబట్టి ఒక ప్రాపర్గా ప్రిపరేషన్ చేయొచ్చు. కానీ టీఎస్పీఎస్సీ అదేవిధంగా ఏపీపీఎస్సీలో ఇంతవరకు మనకి జాబ్ క్యాలెండర్ అనేది ప్రాపర్గా రాలేదు కాబట్టి ఇంకా వెయిట్ చేయకూడదు. నేను చెప్పేది ఏంటంటే, మనకు కూడా ఎగ్జామ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అనేది జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, రావచ్చు. కానీ అప్పటి వరకు మీరు వెయిట్ చేశారు అనుకోండి, సడన్గా మనకి లాస్ట్ టైం చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ February 2026 24th ఇచ్చారు, ఐ థింక్ 23rd ఇచ్చారు. ఎగ్జామ్ అనేది June 9th 2024 పెట్టేశారు. అట్లా సడన్గా మనకి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ప్యానిక్ అయిపోయి, ప్రెజర్గా ఫీల్ అయిపోయి, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా, మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలి, తగినంత సమయం ఇవ్వలేదు, ఇవన్నీ డిబేట్ డిస్కషన్ నడుస్తుంటుంది. సో మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే యాజ్ ఆఫ్ నౌ దర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ. అన్సర్టనిటీ అంటే ఎప్పుడు ఎగ్జామ్ క్యాలెండర్ వస్తుంది, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉంటాయి, మా జోన్కి ఎన్ని, మా మల్టీ జోన్కి ఎన్ని, మా కమ్యూనిటీకి ఎన్ని, ఇట్లా మనకి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మీరు వెయిట్ చేయొద్దండి. సో ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా ఎగ్జామ్ డేట్స్, నోటిఫికేషన్స్ అనేది రావాల్సిందే. మీరు కానీ వెయిట్ చేస్తూ పోతున్నారంటే మీరే లూజ్ అవుతుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సో ఎస్, దెర్ ఇస్ ద సమ్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ, లీవ్ దిస్ అన్సర్టనిటీ. మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటేనే మనము ఈ అన్సర్టనిటీలో ఉన్నాము. ఈ అన్సర్టనిటీస్ని మీరు మైండ్లో కానీ మీరు కానీ పెట్టుకున్నారంటే ఈ ఉన్న టైం అంతా వేస్ట్ చేస్తుంటారు. మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఈరోజు నోటిఫికేషన్ వస్తే నేను రెడీగా ఉన్నానా, నా ప్రిలిమ్స్ సిలబస్ అయిపోయిందా, లేకపోతే మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిందా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటే 4 పేపర్లు అయిపోయిందా, ఒకవేళ ఏపీపీఎస్సీ నుంచి వస్తున్నట్లయితే ప్రిలిమ్స్, మెయిన్స్ గ్రూప్ 2లో మనం కంప్లీట్ చేసామా? ఇట్లా మనకి సెల్ఫ్ సైక్లింగ్ ప్లాన్ అనేది ఉండాలి. ఈవెన్ ఒక వీడియోలో నేను సైక్లిక్ ప్లానింగ్ అంటే గురించి చెప్పాను. సైక్లిక్ ప్లానింగ్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అప్డేట్ ఉండదో మనకంటూ మనకు ఒక ప్లాన్ అనేది ఉండాలి. దాన్ని మనం సైక్లిక్ ప్లానింగ్ అంటాం. సైక్లిక్ ప్లానింగ్లో ఏం చేస్తామంటే, నాకు ఈ రోజు నోటిఫికేషన్ వస్తుందనే అజంప్షన్ చేసుకొని ప్రిలిమ్స్కి నాకు ఎంత టైంలో నేను కంప్లీట్ చేయగలను, లేదు నాకు మెయిన్స్లో లాస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఏదో పేపర్ 5 ఎస్ఏ పేపర్ లేకపోతే ఇంకో పేపర్
మీకు తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ పేపర్తో స్టార్ట్ చేసి ప్రతి పేపర్కి 30 days 40 days టైం పెట్టుకొని అలా సైకిల్ కానీ మీరు వేసుకున్నారనుకోండి, ఇట్లాంటి అన్సర్టనిటీ అనేది మనం పక్కకు తీసేయచ్చు. ఎవరైతే ఇట్లాంటి అన్సర్టనిటీస్ని మీ మైండ్లో నుంచి తీసేసి రైట్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళకే సర్వీస్ అనేది వస్తుంది. నేను పంచ్ లైన్ ఒకటి చెప్తుంటాను, మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే మీరు రీడర్ అవుతారు, అది నోటిఫికేషన్ ముందు నుంచే చదివితే మీరు ర్యాంకర్ అవుతారు. యూ డిసైడ్ వెదర్ యు ఆర్ ఎ రీడర్ ఆర్ ర్యాంకర్. ఐ విష్ ఆల్ ద బెస్ట్.